మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు గల్లీ నుండి రంజీ దాకా క్రికెట్ క్రీడలో రాణిస్తున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు కొడిమెల హిమతేజతో ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్ ఇట్లా ఎన్నో ఆటలున్నాయి. అయినా గాని ఎక్కువ మంది క్రికెట్ ఆట మీదనే పానం చూపుతారు. చుట్టి దొరికితే చాలు గల్లీలల్లా పిల్లలందరూ కూడి పొద్దు వేయడాక ఆడుకుంటూనే ఉంటారు. అట్లనే ఈ క్రికెట్ ఆట మీద పానం పెంచుకుని ఇష్టంతోని గల్లీల దోస్తులతోని కలిసి ఆడుడు షురూ చేసి మెల్లమెల్లగా ఆ ఆటల తర్ఫీదు పొంది పెద్ద పెద్ద నగరాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకొని రంజీ ట్రోఫీ దాకా ఎదిగిన క్రీడాకారుడు కొడిమెల హిమతేజ. మరి ఆ యువకుడు తన ఆటకు మెరుగుపరుచుకున్న విధానం, ఆ ఆటల తనకిష్టమైన ప్లేయర్లు, తాను ఆడిన మ్యాచ్ల గురించి గీ ముచ్చటలు చెప్తాడిందాం. ఈయనతోని ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి క్రికెట్ క్రీడలో ప్రముఖమైన హైదరాబాదు జట్టులోకి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టులోకి దానికి ఎన్నికై ఆడుతూ ఉన్న తొలి క్రీడాకారుడు కొడిమెల హిమతేజ. ఆదిలాబాద్ పట్టణం విద్యానగర్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి ఎదిగిన యువ క్రీడాకారుడు మా స్టూడియోలో మనతో ఉన్నారు. హిమతేజ, చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది? హలో సార్, చాలా ఆనందం. జీవితం ఎట్లా ఉంది? బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ జీవితం కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ బాగుంది. మీ చిన్నప్పుడే అనుకున్నారా మీరు క్రికెట్ ఆటలోకి? స్కూల్లో ఉండగానే 6వ తరగతిలో 7వ తరగతిలో క్రికెట్ ఆడడం మొదలుపెట్టి ఎక్కడ ఆడేది? గల్లీలలో? నేను ఇంటి వెనకాల ఒక గ్రౌండ్ ఉండేది చిన్నగా, అక్కడ అందరూ ఆడుతుంటే వెళ్ళి ఫస్ట్ చూసేవాడిని. దాని తర్వాత మెల్లిగా ఆడడం స్టార్ట్ చేసిన వాళ్ళతో పాటు. ధైర్యం వచ్చింది. అక్కడ ఆడడానికి మా ఇంటి ముందర స్పేస్ ఉండేది. అక్కడ ఆడాలన్న ఆలోచనతో ఇక్కడ ఆడి నేర్చుకొని అక్కడికి వెళ్ళి ఆడడానికి ట్రై చేస్తుండే చిన్నప్పుడు. అప్పుడు అనుకున్నావా ఎప్పుడైనా క్రికెట్ ఆటలోనే ఇంత ముందుకు పోతా అని? లేక పోవాలని ఉండేనా? చదువు మీదనే అప్పుడు ఎక్కువ శ్రద్ధ చూపేదా మొదట్లో? మంచి స్టూడెంట్ నుండే, బట్ అంటే ఆట మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. టీవీలో ఎప్పుడు ఏ గేమ్ వచ్చినా ఎంత పాతదైనా కూర్చొని టీవీ చూస్తుండే. చూసి అన్ని ఆటలు చూసేది? లేదు, క్రికెటే స్పెషల్గా. అచ్చా, ఏ టోర్నమెంట్స్ జరిగినా అన్ని రకాలు? ఏదైనా పాతవి హైలైట్స్ ఏది పడితే అది. అక్కడ ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ అంతే. అప్పుడు 10 స్పోర్ట్స్, ESPN, స్టార్ స్పోర్ట్స్ కొత్తగా వచ్చింది అప్పుడే. సో ఫస్ట్ టీవీలో లెఫ్ట్ హ్యాండర్స్ అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి, నేను ఫస్ట్ రైట్ హ్యాండర్ బ్యాటింగ్లో, కానీ ఈ లెఫ్ట్ హ్యాండర్స్ని చూసి వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ నచ్చి నేను లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ స్టైల్లో అంత నచ్చేది? ఎలిగెన్స్. రైట్ హ్యాండర్లో ఉండదు, అంత కనబడదు. కనబడాలంటే వాళ్ళు చాలా ట్రై చేసి కొట్టడానికి ట్రై చేయాలి. లెఫ్ట్ హ్యాండర్ నార్మల్ కొట్టినా చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండర్ ఫీల్డ్లో ఆడుతూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎస్. సో లెఫ్ట్ హ్యాండ్కి మారిపోయాను? మారిపోయాను. ఇబ్బంది అవుతుంది కదా చాలా? స్టార్టింగ్లో అంటే ఫస్ట్ బ్యాట్ ఎట్లా పట్టుకోవాలో కూడా తెలిసేది కాదు, బట్ టీవీలో చూసి ఇది ఇక్కడ పట్టుకోవాలి అని చూసి గోడకు బాల్ వేసి కొట్టి అట్లా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా లెఫ్ట్ హ్యాండ్. అవును, మీ అమ్మా నాయనలు ఇద్దరు కూడా టీచర్లు కదా? మధుసూదన్ గారు, కామేశ్వరి స్కూల్ టీచర్లు కదా? మా పిల్లవాడు చదువుకొని చదువుల్లో పైకి వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం సామాన్యంగా ఉంటుంది కదా? మీ ఇంట్లో అట్లాంటి సమస్య ఏం లేకుండేనా? లేదు, వీడు ఎక్కడ దారి తప్పుతున్నాడు, ఆటల్లోకి పోయి ఏమరా చదువుకోవా అని అంటారు కదా? అంటే మా డాడీ కూడా చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అంటే డాడీ హాకీ ఆడేవారు. సో హాకీలో గోల్ కీపర్ డాడీ. ఆయన యూనివర్సిటీ వరకు ఆడి దాని తర్వాత ఈ టుక్ బ్రేక్. అయితే మేబీ అందుకే కావచ్చు ఎప్పుడు దే డీన్ ఫోర్స్ మీ చదువుకో అని ఫోర్స్ చేయలేదు ఎప్పుడు. అండ్ ఈవెన్చువల్లీ నేను స్టార్టింగ్లో కొంచెం మంచి స్టూడెంట్ ఉండే కాబట్టి కూడా వాళ్ళు అంత ప్రెషర్ చేయలేదు. దాంట్లో ఇబ్బంది ఏం లేకుండా? అమ్మ కూడా? ఎప్పుడు లేదు. ఇంకెవరు ప్రోత్సహించను మిమ్మల్ని క్రికెట్లోకి? తాతయ్య చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు చిన్నప్పుడు. ఎవ్రీడే. తాతయ్య పేరు? కొడిమెల ఆశన్న. సో చిన్నప్పుడు తాతయ్య ఎవ్రీడే ప్రాక్టీస్ తీసుకెళ్ళేటోడు 5th 6th క్లాస్. అలాగే గల్లీలలో ఆడుతూ ప్రాక్టీస్ ఒక దగ్గరికి పోయి నేర్చుకునే పద్ధతిలో అక్కడికి పోవాలని ఎప్పుడు అనిపించింది? మీ తాతయ్యని తీసుకుపోయినరా? లేదు, ఒకసారి ఇంటికి ఒక సార్ వచ్చారు, సతీష్ సార్ అని. ఆయన స్టార్టింగ్లో ఇక్కడ మా బాబాయ్ కొల్లిగా అనమాట ఆయన. అయితే టీవీ చూస్తుంటే నేను చాలా కమెంట్ చేస్తున్నా, ఎందుకు ఇట్లా ఆడుతుండు, అట్లెందుకు ఆడుతురు, ఇట్లెందుకు చేస్తురు అని. ఆయన సడన్ క్వశ్చన్ చేశారు, నీకెందుకు ఇంతగానం తెలుసు క్రికెట్ గురించి, నీకు అంత ఇంట్రెస్ట్ ఆ క్రికెట్ అంటే? అవును సార్ ఇంట్రెస్ట్ అని చెప్తే,
అప్పుడు అవునా మరి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి, అకాడమీకి వెళ్ళు అది ఇది అని చెప్తే అప్పుడు అది థాట్ వచ్చింది అకాడమీకి వెళ్ళొచ్చు అని. 6వ తరగతిలో 5th క్లాస్లో ఉండే అప్పుడు. ఏ అకాడమీ? ఆదిలాబాద్లో ఏ అకాడమీ ఉండే అప్పుడే? అప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది స్టేడియంలో ప్రాక్టీస్కి వెళ్తుండే. బట్ అప్పుడు దాని తర్వాత సెలెక్షన్ ఉండే, ఒకటి చిన్న సెలెక్షన్ ఉంటే అండర్-14 సెలెక్షన్కి జేసీ అకాడమీకి వెళ్ళిన. అక్కడికి వెళ్ళినప్పుడు జేసీ అకాడమీ అంటే జయేంద్ర జయేంద్ర క్రికెట్ అకాడమీ. అక్కడ జయేంద్ర సార్ ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు కొంచెం అరే పిల్లోడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాడని, చిన్న పిల్లోడు అప్పుడు అండర్-14 సెలెక్షన్స్కి వెళ్తే అరే పిల్లాడు ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అని చెప్పి సరే టోర్నమెంట్ తీసుకెళ్దామని చెప్పి ఆ పెద్దోళ్ళు అందరితో కలిపి తీసుకెళ్ళాను. నేను 5th క్లాస్, అక్కడ ఆడేటోళ్ళు అందరూ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఉండే యావరేజ్గా. ఎక్కడ జరిగింది ఆ టోర్నమెంట్? హైదరాబాద్లో కోకోకోలా కప్ ఉండే. అయితే అండర్-14 అది డిస్ట్రిక్ట్ టీమ్ సార్ చూసుకుంటుండే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళారు వాళ్ళతో పాటు. ఛాన్స్ అప్పుడేం రాలేదు, జస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ అప్పుడు ఆ ఛాన్స్. అంటే ఇట్లా హైదరాబాద్కు వెళ్ళి ఈ టోర్నమెంట్లో ఆడినందువల్ల అవకాశం ఒకటే వచ్చినా, ఫీల్డింగ్ అవకాశం వచ్చినా ఇంకా అప్పటి నుంచి నమ్మకం ఏర్పడిపోయిందా నేను క్రికెట్ రంగంలో ముందుకు వెళ్ళొచ్చు అని? అప్పుడు చాలా ఇంట్రెస్ట్తో అంటే అదే ఇంట్రెస్ట్ ఉండేది చాలా, బట్ నెవర్ ఇట్లా ఇండియాకి ఆడాలి అది చేయాలి ఇది చేయాలన్న థాట్ కంటే ఎక్కువ ఐ యూస్ టు ఎంజాయ్ ప్లేయింగ్. సో ఆడే ఆట అట్లే ఇంట్రెస్ట్తో వెళ్ళి సరే ఆ కాలంలో ఎక్కువ ఆడటంతో పాటు టీవీలో ఎక్కువ చూసేది కదా క్రికెట్ అంతా కూడా. ఇప్పుడు అందులో అనేక దేశాల ఆటగాళ్ళను చూసినారు, మన దేశ ఆటగాళ్ళు, వేరే ఆటగాళ్ళు, రకరకాల టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడు చూడడానికి అవకాశం ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడు కూడా ఉండే కదా. మీకు అప్పుడు నచ్చిన క్రికెట్ క్రీడాకారులు లేక ఇంకా వేరే ఆటల్లో కూడా ఎవరన్నా ఉంటే బాగా ప్రభావితం చేసిన క్రీడాకారులు ఎవరు? ఆల్ టైమ్ ఫేవరెట్ యువరాజ్ సింగ్. ఆయన బ్యాటింగ్ చాలా ఇష్టం. సరే ఇక్కడ ఆదిలాబాద్లో మిగతా అందరితో కలిసి ఆడుతుంటే తర్వాత ఈ జయేంద్ర అకాడమీలో కోచింగ్ తీసుకుంటుంటే అక్కడ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు లేక మీకు ఈ దారిలో వెళ్తే నువ్వు ముందుకు పోతావు అని చెప్పిన వాళ్ళు? అంటే చిన్నప్పుడు సీనియర్స్ ఉండేవాళ్ళు, ఇంద్రనీల్ అన్న, గణేష్ అన్న, అన్వేష్ అన్న, వీళ్ళందరూ ఆల్రెడీ మంచి లెవెల్లోనే ఆడుతుండే. సో వాళ్ళని చూసి అరే వీళ్ళతో పాటు నేను కూడా ఆడాలి అని చెప్పి మాకు ఒక క్లబ్ ఉంది ఇక్కడ, లోకల్ క్లబ్. ఆ లోకల్ క్లబ్కి అంటే చాలా ప్రెస్టీజియస్ క్లబ్, జాన్వి క్రికెట్ క్లబ్. సో ఆ క్లబ్కి ఆడడానికి చాలా కాంపిటీషన్ ఉండేది, అందరికి ఛాన్స్ ఈజీగా వచ్చేది కాదు. సో ఫస్ట్ ఇనిషియల్గా నేను 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు అనిపించేది ఆ క్లబ్కి ఆడాలి నేను అని. అట్లా స్టార్ట్ అయింది, లైక్ క్లబ్కి అయితే ఆడాలి ఫస్ట్ అని. అది అందరిని చూసి కూడా చాలా నేర్చుకోవడానికి దొరికింది. ఆ టోర్నమెంట్స్ అన్నిట్లో వీళ్ళందరూ కలిసి మ్యాచ్లు గెలిపించేది, అదంతా ఇట్ యూస్ టు బి వెరీ ఇన్స్పైరింగ్. తర్వాత మరి లోకల్ క్లబ్లలో ఆడుతూ ఆదిలాబాద్ జిల్లా టీంకి, స్కూల్ లెవెల్ టీంకి మీరు సెలెక్ట్ అయ్యారు కదా. దాని తర్వాత ఆ టీంలో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పాల్గొన్నారు. అది ఏ సంవత్సరంలో జరిగింది? 2013లో కదా. ఇట్లా బయటికి పోయి ఒక టోర్నమెంట్లో, ఇంతకుముందు టోర్నమెంట్లోనైతే మీరు పెద్దగా ఆడలేదు. ఈ టోర్నమెంట్లో మరి మీకు ఇట్లా మొదటి నుంచి బ్యాటింగే ఇష్టం ఉండేనా మీకు? బ్యాటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. బౌలింగ్ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఆఫ్ స్పిన్ వేస్తుండే. సో చిన్నప్పుడు ఓపెనర్గా ఆడేవాడిని. అయితే ఫస్ట్ టైం మహబూబ్నగర్ వెళ్ళినాం 2013 SGF. నేను అప్పుడు 6th క్లాస్లో ఉండే. ఆ ఇయర్ ఫస్ట్ టైం అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు జరిపే క్రికెట్ పోటీల్లో మీరు పాల్గొన్నారు. అయితే అక్కడ మహబూబ్నగర్లో ఫస్ట్ టైం ఆడినప్పుడు బాగా ఆడినా, ఒక 50 కూడా కొట్టిన. 12 years అప్పుడు నా ఏజ్. కానీ అదే చాలా చిన్న పిల్లాడిని అని చెప్పి నేషనల్స్కి సెలెక్ట్ చేయలేదు అప్పుడు ఫస్ట్ టైం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్లో ఉన్నప్పుడు మళ్ళీ రంగారెడ్డిలో అయినప్పుడు అప్పుడు నేషనల్ సెలెక్ట్ అయినా. జమ్మూ కాశ్మీర్ వెళ్ళినాం అప్పుడు ఆడడానికి. అంటే రాష్ట్రం జట్టు తరఫున నేషనల్లో తెలంగాణ స్టేట్ తరఫు నుంచి స్కూల్ గేమ్ ఫెడరేషన్ జాతీయ పోటీలలో పాల్గొన్నారు. అది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్. దాని తర్వాత ఎట్లుండే మీరు ఆడింది? జమ్మూ కాశ్మీర్లో నాకు పెద్ద ఛాన్స్ రాలేదు. అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ దొరికింది, అంత గ్రేట్ గేమ్ చేయలేదు అక్కడ. దాని తర్వాత మళ్ళీ మహబూబ్నగర్లో ఉండే. మహబూబ్నగర్లో ఉన్నప్పుడు 5 matches ఆడినా. 5 matchesలో 231 runs కొట్టినా అనుకుంటా. అప్పుడు 450s కొట్టినా నేషనల్స్లో, తెలంగాణ స్టేట్కి. ఇంకా అక్కడి నుంచి మీ ఆట మీద అందరికి నమ్మకం ఏర్పడి ఉంటుంది. అదే సెలెక్టర్స్, కోచ్ వీళ్ళందరికీ. అప్పుడు మహబూబ్నగర్లో కూడా చాలా మంది వచ్చేవాళ్ళు చూడడానికి ఆట. అంటే ఫస్ట్ టైం ఆడింది మహబూబ్నగర్లోనే. అప్పటి నుంచి కొంచెం నా పేరు అందరికి తెలిసి కొంచెం గ్రౌండ్కి చాలా మంది వచ్చేవాళ్ళు.
నేను తెలియకుండా నన్నే అడిగేటోళ్ళు హిమతేజ ఎవరు అని. ఓహో, అప్పటి నుంచే పేరు అందరికి తెలియడం మొదలుపెట్టింది. దాని తర్వాత 8th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్లో హెచ్సిది ఒక టోర్నమెంట్ ఉండే, అది అండర్-14 డిస్ట్రిక్ట్ టీమ్ కాడిన. అది మేము ఫైనల్స్ ఓడిపోయినాం. బట్ అది సెమీఫైనల్లో నేను 5 వికెట్స్ తీసి 100 కొట్టిన ఆ మ్యాచ్లో. అయితే దాని నుంచి నాకు బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చింది ఆ టోర్నమెంట్లో. అండ్ దాని తర్వాత అండర్-14 బి టీమ్కి సెలెక్ట్ అయినా. బెంగళూరులో ఉండే అది మ్యాచెస్. హైదరాబాద్ బి టీమ్ అండర్-14 సెలెక్ట్ అయినా. అయితే ఆ గేమ్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయింది. ఫస్ట్ మ్యాచ్ నాకు ఛాన్స్ లేకుండే మ్యాచ్లో. నేను 12th మ్యాన్ ఉండే. అయితే మా కీపర్కి ఇంజరీ అయింది. ఒకటి త్రో కొడితే రిస్ట్ మీద దాకి స్వెల్లింగ్ వచ్చేసింది. వాడు ఆడలేకపోయింది బ్యాటింగ్. అయితే వాళ్ళు 160 కొట్టారు ఆపోనెంట్స్. మా టీమ్ స్కోర్ 80కి 8 వికెట్స్ పడిపోయినాయి. ఇంకా ఒకటి బ్యాట్స్మెన్ని పంపాలి, కీపర్ ఏమో ఆడలేకపోతుండు. అయితే ఆయన సబ్స్టిట్యూట్గా నేను బ్యాటింగ్ పోయినా. నేను పోయి ఇంకొక బౌలర్తో కలిసి 90 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన. ఎట్లా అంత ధైర్యం వచ్చిందా లేక మామూలుగా ఆడుతుంటే అట్లా నడిచిపోయిందా? అండ్ కోచ్ బాగానే చెప్పిండు, ఆడు నీకు వచ్చింది ఆడు ఏం కాదు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పిండు. నాకు భయం ఉండే, బట్ అక్కడ కొంచెంసేపు ఆడిన తర్వాత అంతా ఐ గాట్ యూస్ టు థింగ్స్. సో ఇదంతా బెంగళూరులో. బెంగళూరులో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. 90 రన్స్ కొట్టింది ఇద్దరం కలిసి. నేను 64 ఎంత కొట్టినా. దాని తర్వాత నేను అవుట్ అయిపోయినా. ఇంకో వికెట్ కూడా పడిపోయింది, బట్ మాకు లీడ్ వచ్చింది. 160 రన్స్ చేజ్ చేసినాం మేము. సో అది అక్కడ నుంచి కొంచెం ధైర్యం స్టార్ట్ అయింది నాకు కూడా, నేను చేయగలుగుతా ఏదో. టీం చాలా కష్టంగా చాలా ఆఖరి దశకు వచ్చిన స్థితిలో పోయి టీం నిలబెట్టగలిగింది, టీం పరువు. దాని తర్వాత అన్ని మ్యాచెస్ ఛాన్స్ వచ్చినాయి ఆడడానికి, బాగా ఆడినా. అక్కడి నుంచి సెలెక్టర్లకు నమ్మకం కుదిరిపోయిందా మీ మీద? అప్పుడు సెలెక్టర్స్కి తెలుసు, బట్ అంత అంటే అండర్-14 కదా, సో అంత ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు కాదు. బట్ అదే అక్కడ నాకైతే నమ్మకం వచ్చి స్టార్ట్ అయింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం. తర్వాత అప్పటికి మీరు ఇంకా 8వ క్లాస్ దాటి ఇక తర్వాత 9th క్లాస్కి వచ్చిండ్రు. 9th క్లాస్లో అదే మీ బయోడేటా చూస్తూ ఉంటే అండర్-17 అంటే అంతకుముందు అండర్-14లో ఉండేది, ఇప్పుడు అండర్-17 ఇంకొద్దిగా పెద్ద పిల్లల ఆ గ్రూప్లో ఆ టోర్నమెంట్ అండర్-17కి జరిగే టోర్నమెంట్, అది కూడా స్కూల్ గేమ్ ఫెడరేషన్ జరిగే దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు. అయితే అండర్-17 తెలంగాణ టీం, అది మెదక్లో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అయినాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో మనం ఛాంపియన్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నేను క్యాప్టెన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి. అయితే అప్పుడు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ 3 గేమ్స్లో నేను గెలిపించిన మ్యాచెస్. సో అక్కడ కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. టోర్నమెంట్ మధ్యలో హెచ్సిఏ టీంకి సెలెక్ట్ చేయలేదు నన్ను. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయితే అప్పుడు అక్కడ మాతో పాటు మెంటర్గా శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చారు. సార్ చెప్పారు, చిన్న చిన్న వాటికి నువ్వు ఇట్లా డిసప్పాయింట్ అయితే ఎట్లా, యు ఆర్ మెంట్ టు డూ బిగ్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ టోర్నమెంట్ ఉంది, దీని మీద ఫోకస్ చేయి, నువ్వు గెలవాలి, మనం బాగా ఆడు అని చెప్పి మోటివేట్ చేసి బాగా. శ్రీనివాస్ గౌడ్ అంటే గవర్నమెంట్ డైట్ కాలేజ్ పీడీ ఉండేది శ్రీనివాస్ గౌడ్ సార్. అప్పుడు ఆయన సార్ వచ్చారు, మెంటర్గా వచ్చారు టీంతో. అయితే సార్ అప్పుడు బాగా మోటివేట్ చేశారు. కానీ నాకు బాగా బాధ ఉండే, సెలెక్ట్ కాలేదు, నన్ను వీళ్ళు సెలెక్ట్ చేయట్లేదని. బట్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా సరే ఈ టోర్నమెంట్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి ఆడి ఈ టోర్నమెంట్లో బాగా గెలిచినాం ఆ టోర్నమెంట్. దాని తర్వాత స్టేట్ టీంకి నన్ను క్యాప్టెన్ చేశారు తెలంగాణకి. అది నేషనల్స్ ఇందోర్లో ఉండే, దానికి సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా బాగా. మొదటి టీంకి అంతకుముందే మీరు ఆదిలాబాద్ టీం క్యాప్టెన్గా చేసింది ఇంతకుముందు, ఇప్పుడు స్టేట్ టీంకి, తెలంగాణ స్టేట్ టీంకి. అప్పుడు మేము అండర్-17 నేషనల్స్ క్వార్టర్ ఫైనల్స్ పోయినాం, క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయినాం. దాని తర్వాత 10th క్లాస్లో మళ్ళీ ఎస్జిఎఫ్ నేషనల్స్, ఆ డిస్ట్రిక్ట్స్ మ్యాచెస్లో మళ్ళీ రన్నర్స్ వచ్చినాం. అప్పుడు జయేంద్ర సార్ ఉండే మాతో, చాలా కష్టపడ్డాం, అంటే గెలవాలని ఫుల్ చాలా ట్రై చేశాం. అంటే ఎవరైనా నా కోచ్, చిన్నప్పటి నుంచి నా కోచ్ జయేంద్ర, ఆదిలాబాద్. జయేంద్ర పాటస్కర్. సరే, అది 10th క్లాస్లో ఆ టోర్నమెంట్ రన్నర్స్ వచ్చినాం డిస్ట్రిక్ట్స్లో. మళ్ళీ నేషనల్స్కి సెలెక్ట్ అయినాం. నేషనల్స్కి నేను క్యాప్టెన్ ఉండే, అది ముంబైలో ఉండే నేషనల్స్. ఆ నేషనల్స్లో 4 గేమ్స్ ఆడినాం. 4 గేమ్స్లో 250s కొట్టినా నేను. బట్ మా టీం అంత బాగా చేయలేదు, ఓడిపోయినాం మేము. సరే, ఈ లోపల మీ స్కూల్ చదువు అయిపోయింది. 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అంతవరకు అంటే ఆదిలాబాద్లో ఉండి తర్వాత ఈ జయేంద్ర క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుకుంటూ మీ ఆటను ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినారు మీరు.
ఇప్పుడు స్కూల్ అయిపోయింది, హైదరాబాద్కు పోవాలి, అక్కడ కూడా క్రికెట్ ఆట కొనసాగించాలనుకుని పోయింటారు కదా. అవును. ఏం జరిగింది మరి అప్పుడు? అయితే ఇంటర్లో ఎక్కడ చేరి 9th 10th క్లాస్ ఉన్నప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. దానికి ఇంద్రశేఖర్ రెడ్డి సార్ కోచ్ ఉండే. ఆయన 2017లో నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. హైదరాబాద్. అయితే అప్పుడు 10th అయిపోయిన తర్వాత సార్ కాల్ చేసి, ఇక్కడ అకాడమీ ఓపెన్ చేసిన నాన్న, ప్రాక్టీస్కి ఇక్కడికి వచ్చేసేయి, 10th అయిపోయింది కదా అని చెప్తే అప్పుడు అట్లా పిలుపు కూడా వచ్చింది హైదరాబాద్. అయితే అప్పుడు వెళ్ళి జాయిన్ అయిన అకాడమీ. ఇప్పుడు నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీ ఎక్కడ నడుస్తుంటుంది ఇది? ఫస్ట్ అల్వాల్లో ఉండే ఒక బ్రాంచ్, ఇప్పుడు తుమ్కుంటలో ఇంకోటి ఉంది. ఎవరెవరు నడుపుతుంటారు ఈ అకాడమీని? ఇంద్రశేఖర్ రెడ్డి, అనిరుద్ సింగ్, ఇంకా నవీన్ రెడ్డి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఆ కోచింగ్లో ఇప్పుడు కూడా మీరు పోతున్నారు కదా. ఇప్పుడు మరి ఇట్లా ఒక ఎంత 5-6 సంవత్సరాల నుంచి పోతున్నట్టున్నారు. 2017 నుండి అక్కడే ఉన్నా. అంటే 7 ఏళ్ళు అయిపోయింది. 7 years. అంటే ఆ అకాడమీలో ఇప్పుడు కూడా ఇట్లా కోచింగ్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీకు ఏమేమి లాభాలు కలిగినాయి? అక్కడ ప్రాక్టీస్కి అసలు మా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ. సో పొద్దున 10 o'clock నుండి సాయంత్రం 4 వరకు అక్కడే ఉంటాం, గ్రౌండ్లోనే ఉంటాం. సో ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల, అండ్ డెఫినెట్లీ కోచెస్ చూస్తుండి మమ్మల్ని గైడ్ చేస్తుంటారు కదా అక్కడ. సో ఆబ్వియస్లీ అంతసేపు ప్రాక్టీస్ చేస్తే గేమ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం టెక్నిక్ అంతా కరెక్ట్ చేయడానికి కోచెస్ కూడా ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటారు అక్కడ. అయితే ఇప్పుడు హైదరాబాద్ పోయిన ఈ 2 సంవత్సరాల్లో పెద్దగా టోర్నమెంట్లలో పాల్గొనలే మీరు? హైదరాబాద్లో లీగ్స్ అవుతాయి, క్లబ్ లీగ్స్. అక్కడ లీగ్స్లో 2-day లీగ్ ఆడేటండి. ఇంటర్ ఫస్ట్ వెళ్ళినప్పుడు 2-day లీగ్ ఆడినప్పుడు అంతా 6 matches ఆడినా. 6 matchesలో 450s, హాఫ్ సెంచరీస్ కొట్టిన. ఫస్ట్ మ్యాచ్ 93 ఎంతో అవుట్ అయిపోయినా. సో దాని తర్వాత Under-16 సెలెక్షన్కి ఎలిజిబుల్ ఉండే నేను, కానీ అప్పుడు సెలెక్ట్ కాలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇదే 2-day లీగ్ ఆడినా. అప్పుడు 580 runs కొట్టినా నేను. 580 6 matchesలో. ఈ లీగ్ మ్యాచెస్లో 300s కొట్టినా. అంటే హైదరాబాద్ లోకల్ టీమ్ మధ్య జరుగుతుంది, లోకల్ క్లబ్స్. 300s కొట్టినా. బట్ నన్ను Under-19కి సెలెక్ట్ చేయలేదు ఆ ఇయర్. అయితే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎక్కువ లీగ్ మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు, కానీ దినమంతా మీరు ఈ మ్యాచెస్ ఆడుకుంటా తర్వాత ఈ క్రికెట్ అకాడమీకి పోతూ చదువు ఎట్లా నడిచేది? ఎడ్యుకేషన్ కాలేజ్ నుంచి అయితే మాకు కొంచెం ఫ్రీ పాస్ ఉండేది, అంటే అటెండెన్స్ అవంతా వాళ్ళు చూసుకునేటోళ్ళు. ఏ కాలేజ్ అది? వెస్లీ జూనియర్ కాలేజ్లో ఉండే ఫస్ట్ ఇయర్. అప్పుడు వాళ్ళు బాగానే ఎంకరేజ్ చేసేది. ఇంకా దాని తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయేటరికి తెలంగాణ T20 లీగ్ అయింది. ఆ తెలంగాణ T20 లీగ్లో ఆదిలాబాద్ టైగర్స్ టీమ్ ఉండేది. దాంట్లో నేను ఆడినా. మేము ఛాంపియన్స్ ఆ టోర్నమెంట్లో. అయితే ఆ టోర్నమెంట్ అయిపోయిన 3 daysకే ఎగ్జామ్స్ ఉండే నాకు. అయితే అప్పటిదాకా ఏం చదువుకోలే, జస్ట్ ఆ ఎగ్జామ్స్ ముందు 3 days, ఆ ఎగ్జామ్స్ ఓవర్ నైట్ ప్రిపరేషన్, అంతే. చదివి పాస్ అయిపోయినా బై గాడ్స్ గ్రేస్. ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ వేరే కాలేజ్ జాయిన్ అయినా. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ MLRITలో జాయిన్ అయినా. MLRIT అంటే మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్లో చేరి. బీటెక్లో చేరాలనే ఆలోచన ఎందువల్ల? అప్పుడు ట్రెండ్లో బీటెక్ ఇంకా మెడిసిన్ 2 ఉన్నాయి. సో అదే ఏదో ఒకటి చేయాలన్నట్టు బీటెక్ జాయిన్ అయిపోయినా నేను. బీటెక్లో ఏది మీది? మెకానికల్ ఇంజనీరింగ్. సరే, అప్పటి నుంచి ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఇప్పుడు మీరు క్రమంగా హైదరాబాద్లో ఉంటూ ఇంజనీరింగ్ చేస్తూ తర్వాత రోజు కోచింగ్కి వెళ్తూ క్రమంగా హైదరాబాద్ రంజీ ట్రోఫీ టీమ్కి చేరే దశకు వచ్చింది కదా. దాంట్లో బాగానే ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది 2019 నుంచి. వాటన్నిటి గురించి మనం తొందరగా మాట్లాడుకుందాం, చెప్పండి. 2019లో 2-day లీగ్ ఆడినా. అందులో పెద్ద ఎక్కువ పర్ఫామ్ చేయలే. 2 matches 250s కొట్టినా అంతే. దాని తర్వాత మాకు ప్రాబుల్స్ పెట్టారు, అంటే బెస్ట్ 40 members తీసి మాకు మ్యాచెస్ పెడితే 3 matches పెట్టారు. ఫస్ట్ మ్యాచ్లో 5 wickets తీసి 140 కొట్టినా. దాని తర్వాత ఒక 86, దాని తర్వాత 120. దాంతో Under-19 కూచ్బిహార్ ట్రోఫీకి సెలెక్ట్ అయినా. కూచ్బిహార్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన తర్వాత కూచ్బిహార్ ట్రోఫీలో ఎట్లా ఉంటాయి? 1-day మ్యాచెస్? 4-day games టెస్ట్. సో 4-day games. ఫస్ట్ మ్యాచ్ విదర్భతో ఉండే. దాని తర్వాత ఆ ఫస్ట్ మ్యాచ్ కొంచెం తొందరగా అవుట్ అయిపోయినా. బట్ సెకండ్ గేమ్ హిమాచల్తో 98 మీద అవుట్ అయినా. అప్పుడు కోచ్ బాగా సపోర్ట్ చేస్తాడు నాకు, గౌస్ బాబా సార్ అని, Under-19లో. ఆ టోర్నమెంట్ కూడా ఇన్ఎక్స్పీరియన్స్తో ఆడేసరికి కొంచెం యావరేజ్కి వెళ్ళిపోయింది అది.
మళ్ళీ 2020కి అండర్-19 ఉండింది, బట్ కరోనా వచ్చేసింది. ఇప్పుడు కరోనా వచ్చింది. 2020 2021 మొత్తం కరోనా వల్ల ఈ బయటనైతే టోర్నమెంట్స్ కాలేదు. కానీ మీరు కోచింగ్కి వెళ్ళేదా? ప్రాక్టీస్కి నేను ఆదిలాబాద్ వచ్చేసిన. ఆదిలాబాద్ వచ్చేసినప్పుడు మేము ఇక్కడ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జేసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. పొద్దున సాయంత్రం పొద్దున ట్రైనింగ్ చేస్తుండే, టైం దొరికినప్పుడు సార్ వస్తుండే, అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తుండే. సో ఆదిలాబాద్లో కరోనా టైం కూడా వ్యర్థం కాకుండా ప్రాక్టీస్ చేసిన. తర్వాత కరోనా అయిపోగానే మీకు అండర్-25లో అండర్-25 హైదరాబాద్ అండర్-25 హైదరాబాద్ అండర్-25 అప్పుడు సెలెక్ట్ అయినా. ఆ పీరియడ్లో అజరుద్దీన్ సార్ ఉండే, కోచ్ సేమ్ గౌస్ బాబా సార్ ఉండే. ఆయనకు కొంచెం సపోర్ట్ చేసిండు సెలెక్షన్లో, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. 25 అయిపోయేసరికి ఏజ్ గ్రూప్ చాలా మంది ప్లేయర్స్, ఇంకా ఎక్కువ పెద్దవాళ్ళు కూడా. సో లోకల్ లీగ్లో కూడా అప్పుడు బాగా సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఉండే. దాని తర్వాత ఛాన్స్ దొరికి సీకే నాయుడు ఆడిన 25. ఒక మ్యాచ్లో 100 కొట్టిన నాగాలాండ్, డబుల్ సెంచరీ నాగాలాండ్తో. అది మీ మొదటి డబుల్ సెంచరీనా? మొదటి డబుల్ సెంచరీ. దాని తర్వాత 2023-24 అప్పుడు హైదరాబాద్ లీగ్స్లో హైయెస్ట్ రన్ గెటర్. ఆ ఇయర్ టోటల్ హైదరాబాద్ మిమ్మల్ని అప్పుడు కెప్టెన్ కూడా చేసిండ్రా హైదరాబాద్ టీంకి? కెప్టెన్ సెలెక్షన్ చేయడం, దీంట్లో ఎవరు మిమ్మల్ని కెప్టెన్ చేయాలని అనుకున్నది? అక్కడ సెలెక్షన్ కమిటీ హెడ్ హరిమోహన్ సార్ అని ఉంటారు. ఆయన అంటే అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరికి ఏం ట్రేట్స్ ఉన్నాయి, అసలు హూ ఇస్ వర్త్ లీడర్ అన్నట్టు. సో ఆయనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన నేను. అండ్ అట్ ద సేమ్ టైం నేను హైయెస్ట్ రన్ గెటర్ ఉండే అండ్ మ్యాచెస్ గెలిపిస్తుండే. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ టు మేక్ మీ ఎ క్యాప్టెన్. అది సో అక్కడ లీగ్స్లో హైదరాబాద్లో జరిగిన అన్ని మ్యాచెస్లో కలిపి ఆల్మోస్ట్ 1700 రన్స్ కొట్టినా నేను లోకల్లో. దాని తర్వాత ఐ గాట్ ఎ ఛాన్స్ టు ప్లే యాజ్ క్యాప్టెన్ సీకే నాయుడు. సీకే నాయుడులో 7 మ్యాచెస్ ఆడినాం. 7 మ్యాచెస్లో 851 రన్స్ కొట్టినా. యావరేజ్ చాలా బాగుంది, 100 కంటే ఎక్కువనా? అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఇన్ స్టేట్ టోర్నమెంట్. అక్కడ నుండి ఐ గాట్ కాల్ ఫర్ NCA నేషనల్ క్రికెట్ అకాడమీ. వివిఎస్ లక్ష్మణ్ సార్ హెడ్. క్యాంప్ అన్నట్ట, హై పర్ఫార్మెన్స్ క్యాంప్. అది 20 days క్యాంప్. ఇండియా నుండి బెస్ట్ పర్ఫార్మర్స్ అందరిని పిలిచి మా అందరికి ప్రాక్టీస్ ఉంటుంది. అంటే అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మంచి పెద్ద ఆటగాళ్ళు వచ్చేదా? అవునవును. సితాంశు కోటక్ సార్ అని, ఆయన ఇప్పుడు ఇండియాకి కోచ్ కరెంట్. సో ఆయన మాకు హెడ్ కోచ్ ఉండే అక్కడ. అండ్ వివిఎస్ లక్ష్మణ్ సార్ వచ్చారు అక్కడికి. సో ఆయనను కూడా కలిసిన. ఆయన కూడా వచ్చి మాట్లాడేసరికి నేను షాక్ అయిపోయినా, అరే నన్ను ఎట్లా గుర్తుపట్టిరు అని. బట్ హీ నోస్ ఎవ్రీవన్, హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీవన్. సో ఆయన వచ్చి అడిగారు నన్ను, అరే తేజ హైదరాబాద్లో క్రికెట్ ఎట్లుంది, ఏం నడుస్తుంది, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, నెక్స్ట్ ఇయర్ సీనియర్ టీంలో ఛాన్స్ దొరుకుతుందేమో, దొరికినప్పుడు మంచి చేయి అని హీ స్పోక్ టు మీ, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ దాని తర్వాత NCA అయిపోయింది, ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసినాం. ఒక ఇన్విటేషనల్ టోర్నమెంట్ ఆడడానికి వెళ్ళినాం, బుచ్చిబాబు కప్ అని. అది గెలిచినాం, విన్నర్స్ మేము హైదరాబాద్. దాని నుండి రంజీ ట్రోఫీకి సెలెక్షన్ ఉండే. సో అక్కడ బాగా చేసిన బుచ్చిబాబులో. సెమీఫైనల్ మ్యాచ్ బాగా ఆడినా, గెలిపించిన మ్యాచ్. దాని తర్వాత రంజీ ట్రోఫీ కాల్ వచ్చింది. October 12th రోజు ఫస్ట్ గేమ్ ఉండే, బట్ October 2nd టీం రిలీజ్ అయింది, సెలెక్ట్ అయింది. ఇప్పుడు రంజీ ట్రోఫీ టీంకి ఎన్నికైన తర్వాత ఎన్ని మ్యాచ్లు ఆడినరు? హైదరాబాద్ టీం ఎంత దూరం వెళ్ళిపోయింది అందులో? రంజీ ట్రోఫీలో టోటల్ 7 మ్యాచెస్ ఆడినాం. 7 మ్యాచెస్లో 523 రన్స్ కొట్టినా. మనం హైదరాబాద్ ఇనీషియలీ అంత బాగా చేయలే టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు, బట్ మధ్యలో కొంచెం పికప్ అయ్యి టోటల్ 17 points ఉన్నాయి. 4th ప్లేస్లో ఉన్నాం పూల్లో, టేబుల్లో. అందువల్ల ఇక క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్కి హైదరాబాద్ జట్టు ఎలిజిబుల్ అవ్వలేదు. సరే, అయినా కూడా రంజీ ట్రోఫీలో ఆడిన అనుభవం మీకు వచ్చింది కదా. ఇప్పుడు 7 మ్యాచ్ల్లో 523 ఎంతో రన్స్ కొట్టినట్టుంటే అది కూడా యావరేజ్ మంచిదే. మరి ఇప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్ల తర్వాత కూడా చాలా ఆడినట్టున్నారు కదా, చాలా టోర్నమెంట్స్. రంజీ ట్రోఫీ ఫస్ట్ 7 మ్యాచెస్లో ఫస్ట్ 5 మ్యాచెస్ డిసెంబర్ వరకు అయిపోయినాయి. సో డిసెంబర్ నుంచి జనవరి వరకు మాకు వైట్ బాల్ క్రికెట్ ఉండే. సో అందులో ముస్తాక్ అలీ, విజయ్ హజారే, ఇంకా అండర్-23 స్టేట్ ట్రోఫీ ఉండే. ముస్తాక్ అలీకి నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇవి 3 టోర్నమెంట్స్. సో అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీ ఉండే, దానికి హైదరాబాద్ క్యాప్టెన్ నేను. సో అక్కడ 6 మ్యాచెస్ ఆడినాం. 6 మ్యాచెస్లో 625 రన్స్ కొట్టినా. యావరేజ్ అబౌవ్ 150.
సో అక్కడ పర్ఫార్మెన్స్తోని బాగా ఆడేసరికి విజయ్ హజారే టీంకి సెలెక్ట్ చేశారు. విజయ్ హజారే టోర్నమెంట్ ఫస్ట్ 2 మ్యాచెస్ అయిపోయినాయి. విజయ్ హజారే టోర్నమెంట్లో ఎట్లా ఎన్ని రోజుల మ్యాచెస్ అవి? 1 డే మ్యాచెస్ 50 ఓవర్స్. సో అందులో 50 ఓవర్స్ మ్యాచెస్. సో ఫస్ట్ 2 మ్యాచెస్ అయిపోయినాయి. మన టీం సెకండ్ మ్యాచ్ ఓడిపోయినాక కొంచెం టీం చేంజెస్ చేయాలనుకున్నారు. సో నేను బాగా పర్ఫామ్ చేస్తున్నా అని చెప్పి నన్ను విజయ్ హజారే టీంలో జాయిన్ చేశారు. ఇప్పుడు రంజీ ట్రోఫీలో ఆడినరు, తర్వాత విజయ్ హజారే టోర్నమెంట్లో ఆడినరు, ఇట్లా స్టేట్ ఏ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడినరు. ఇట్లా బాగానే ఇప్పుడు బ్యాట్స్మెన్గా, తర్వాత కొన్నిసార్లు కెప్టెన్గా కూడా పర్లేదు, ఈ వయసుకు సరిపడే మంచి అనుభవం సంపాదించారు కదా. ఇక ముందు మరి ఎటువంటి దిశలో పోవాలి అంటే, రంజీ ట్రోఫీ అయితే అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కొత్త టీంని సెలెక్ట్ చేస్తారేమో కదా. సో దానికి ఎన్నిక అవుతారా లేదా, ప్రతి దాంట్లో కూడా ప్రతి స్టేజ్లో కూడా సెలెక్షన్ అనేది కూడా ఉంటుంది కదా, ప్రతి టోర్నమెంట్కి టీంకి. ఎట్లా అనిపిస్తున్నది ఇప్పటి వరకు మీరు మీ ఆట తీరు, మీరు కెప్టెన్గా సాధించిన విజయాలు, ఈ రెండు కలుపుకుంటే హైదరాబాద్లో ఉండే ఈ క్రికెట్ రంగంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళు, సెలెక్టర్స్ కానీ, తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వీళ్ళందరి అభిప్రాయం మీ గురించి ఎట్లా ఉన్నది? అందరికీ మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే కొంచెం రెస్పాన్సిబుల్గా ఆడి టీంని గెలిపడానికి ట్రై చేస్తుంటా కాబట్టి కొంచెం అందరి ఒపీనియన్ కొంచెం పాజిటివ్గానే ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫర్దర్గా దులీప్ ట్రోఫీ సెలెక్షన్స్ ఉన్నాయి. సో దులీప్ ట్రోఫీ ఇండియాయే, దాని తర్వాత ఇండియా. సో అది ఒక గోల్. అండ్ ఐపీఎల్ ఆడడం ఇంకొక. ఓకే, సో ఇప్పుడు దులీప్ ట్రోఫీలో సెలెక్ట్ అవ్వడానికి మీరు ఉన్నారు, దానికి కూడా మీకు అవకాశం ఉంది. తర్వాత ఐపీఎల్ మ్యాచెస్కి సెలెక్షన్స్ అంటే ఇప్పుడు బాగా ఆడుతున్న ఆటగాళ్ళందరి నుంచి పరిశీలించి సెలెక్ట్ చేసుకుంటారు కదా వేరు వేరు టీంల వాళ్ళు. అవునవును. అది ఎప్పుడు జరుగుతుంది? అది సైమల్టేనియస్గా ఈ టోర్నమెంట్స్ డొమెస్టిక్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళందరినీ ట్రయల్స్కి పిలుస్తారు. అది ఎప్పుడు జరగబోతున్నది? అది ఇంకా నెక్స్ట్ ఇయరే. ఈ ఇయర్ది అయిపోయింది, 2020 అయితే అయిపోయింది. అయిపోయింది. సో అది నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఒక సన్ రైజర్స్ ట్రయల్స్ అటెండ్ అయ్యా, బట్ అంత ఛాన్స్ దొరకలేదు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో మీతో బాగా స్నేహంగా ఉంటూ, క్రికెట్లో కూడా ఉంటూ, మిగతా విషయాలు కూడా మంచి చెడు అంతా పంచుకునే స్నేహితులు మీకు బాగున్నారా? అవునవును. హైదరాబాద్లో మా రంజీ టీమ్ ఓపెనర్ అభిరత్ రెడ్డి అని ఉంటాడు. ఆయన నా సీనియర్ అండ్ హీ హెల్ప్స్ మీ లాట్ ఇన్ క్రికెట్ ఆల్సో. ఆయన అనికేత్ అని ఇంకో ఫ్రెండ్. అండ్ సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, తనయ్, రోహిత్, రాహుల్ సింగ్, వీళ్ళందరూ కూడా అంటే మంచి ఫ్రెండ్స్ అందరూ. ఎవ్రీ టైమ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. సో దులీప్ ట్రోఫీకి ఎన్నిక అయ్యే అవకాశం ఉంది, ఐపీఎల్కి కూడా వచ్చే సంవత్సరం ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఆ తర్వాత వీలైతే నేషనల్ భారతదేశం టీంలో కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం రావాలని మీరు కోరుకుంటున్నారు. సరే, మేము కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరం కూడా మీరు ఇట్లానే క్రికెట్ ఆటలో ముందుకు పోవాలని, అనుకున్న విజయాలు సాధించాలని ఉన్నది. ఎట్లా చూస్తుంటారు మీ భవితవ్యం గురించి? మీకు ఏమనిపిస్తున్నది ఈ దశలో? ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉంది, ఎందుకంటే అంటే రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కూడా చాలా ఉంది. కాన్ఫిడెన్స్ ఎందుకంటే సెల్ఫ్ బిలీఫ్ చాలా ఎక్కువ, నేను చేయగలుగుతా, చెయ్యాలి అన్న పట్టుదల ఎక్కువ. సో ఆ కాన్ఫిడెన్స్ విల్ హెల్ప్ మీ. అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి చాలామంది క్రికెట్ ఆడుతారు ఆదిలాబాద్లో కూడా. సో వాళ్ళందరికీ కూడా మోటివేషనల్గా ఉండాలంటే నేను ఏదో ఒకటి అచీవ్ చేయాలి, ఇండియాకి ఆడాలి. సో అట్లా చేస్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్ దట్ డ్రైవ్స్ మీ. ఇంట్లో ఏమంటున్నారు? ఇంట్లో ఎప్పుడు చాలా ఫ్రీడమ్ ఇస్తారు, ఆల్వేస్ ఎప్పుడు మంచి స్పేస్లో ఉంచడానికి ట్రై చేస్తారు నన్ను. ఎప్పుడు దేని గురించి కూడా ఫోర్స్ చేయరు. ఏదైనా నేను ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఆదిలాబాద్లో ఏదైనా ఉంటే రమ్మని ఫోర్స్ చేయరు. అండ్ దే గివ్ మీ మై టైం, ప్రాక్టీస్కి, ట్రైనింగ్కి. ఎప్పుడు నన్ను దేనికి కూడా ఆపలేదు, దేనికి కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు. సరే, క్రికెట్ కాకుండా మీకు ఇంకా ఎటువంటి ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంది? వేరే ఆటలు కూడా ఆడుతుంటారా? ఇంకా ఇతర అభిరుచులు, ఇంట్రెస్ట్, హాబీస్? గేమ్స్ అయితే స్క్వాష్ బాగా ఆడతా, బ్యాడ్మింటన్ ఆడతా, స్విమ్మింగ్ బాగా చేస్తా. ఇవన్నీ కూడా క్రికెట్ ఆటకు తోడ్పడతాయా ఈ ఆటల్లో అన్నిట్లో? డెఫినెట్లీ. స్క్వాష్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. స్క్వాష్ ఫుట్ వర్క్, అజిలిటీ, ఇంకా స్క్వాష్ గేమ్లో యూ హ్యావ్ టు హిట్ ద బాల్ హార్డ్ అండ్ యూ హ్యావ్ టు స్విచ్. సో అది క్రికెట్లో స్విచ్ హిట్ కొట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఆ షాట్ నేను బాగా అంటే ఒక షాట్ అనుకుంటూ వేరే షాట్కి మారిపోవడానికి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ నుంచి రైట్ హ్యాండ్కి స్విచ్ అయి కొట్టడం, అవన్నీ చేయడానికి స్క్వాష్ బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంకా ఇతరమైన ఇంట్రెస్ట్? ఇంకా మిగతా సమయం, ఖాళీ సమయం ఉంటే ఎట్లా గడుపుతుంటారు? ఫుడ్ బాగా తింటుంటా. సో
ఎటువంటి ఫుడ్ ఇష్టం? ఇప్పుడు హైదరాబాద్లో అయితే రకరకాల దొరుకుతున్నాయి, రకరకాల దేశాల తిండి కూడా దొరుకుతున్నది కదా. హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ మటన్ బిర్యానీ చాలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తింటూనే ఉంటా. ఫ్రెండ్స్తో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాం, కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త రెస్టారెంట్స్. హైదరాబాద్లో రకరకాల హోటళ్ళు, రకరకాల క్లబ్లు, ఎక్కడ తిండి బాగా దొరుకుతుందో చూసుకొని ఇంట్రెస్టింగ్ తిండి వెతికేదా. బాగుంది. చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్, వెళ్ళి మరీ తినే థింగ్ అదొకటే. అంటే దోస్తులు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? ఫ్రెండ్సా? హైదరాబాద్లో ఒక గ్రూప్ ఉంది, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అందరం కలిసి చాలా ఫ్రీక్వెంట్గా హ్యాంగ్ అవుట్ అవుతుంటాం. అండ్ అందరు లైక్ మైండెడ్, అందరం ట్రైనింగ్ చేస్తాం కలిసి జిమ్లో. అండ్ అందరం కలిసే చేస్తాం, ఏది చేసినా. మూవీస్కి వెళ్ళడం కానీ, ఫుడ్ తినడానికి వెళ్ళడం కానీ, ఇవన్నీ. ఇప్పుడు మీ ఆటని చాలామంది ఇంకా టీవీ వగేరాల్లో కొన్ని మీరు పాల్గొన్న టోర్నమెంట్స్ చూడడానికి ఉన్నాయా యూట్యూబ్ వగేరాల్లో? అవును. ఏవేవి? యూట్యూబ్లో ట్రోఫీ ఉందా? ఇప్పుడు యూట్యూబ్లో బుచ్చిబాబు టోర్నమెంట్ ఉన్నాయి గేమ్స్. వేరేవి మన జియో సినిమాలో రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఉన్నాయి. జియో సినిమాలో ఓన్లీ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఉన్నాయి, హైలైట్స్. సో రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో హైదరాబాద్ టీం ఎక్కడ ఉందో చూసుకుంటే అందులో మీ ఆట ఎట్లుందో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. క్రికెట్ మీద ఆసక్తి ఉన్న యువకులు ఎవరైనా వింటూ ఉంటే వాళ్ళు చూడొచ్చు. సరే, క్రికెట్ ఆటలో ఇప్పుడు మీరు బ్యాట్స్మెన్గానే మీ పొజిషన్ కదా, మీ బ్యాట్స్మెన్గానే రాణిస్తూ ఉన్నారు. ఏ స్థానంలో ఆడుతుంటారు? ఓపెనింగ్లోనా? మీరు ఎక్కువ మీకు ఆడటం ఎక్కడ ఇష్టం, మీకు ఎక్కడ అవకాశాలు వస్తున్నాయి? స్టార్టింగ్లో ఓపెనింగ్ ఆడేది, బట్ ఈవెన్చువల్లీ మెల్లిగా 1 down 2 down ఈ పొజిషన్స్లో ఆడడానికి స్పెషలైజేషన్ లెక్క అయిపోయింది అది. 1 down 2 down ఆడడం. ఏ షాట్స్ ఇష్టం నాకు? ఎటువంటి బౌలింగ్ని ఎదుర్కోవడం ఇష్టం? కవర్ డ్రైవ్ చాలా ఇష్టం. కవర్ డ్రైవ్ నా బెస్ట్ షాట్ అనుకుంటా. పుల్ బాగా ఆడతా. అండ్ స్వీప్ బాగా ఇష్టం. స్విచ్ హిట్ బాగా ఇష్టం. ఈ మధ్య నేర్చుకున్నా స్విచ్ హిట్. సో స్పిన్నర్స్కి స్విచ్ హిట్ బాగా కొడతా అండ్ స్వీప్ బాగా కొడతా. ఏ రకమైన బౌలింగ్ ఎదుర్కోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది? ఏ రకమైన బౌలింగ్ని ఎదుర్కోవడం మీకు ఇష్టం? ఇబ్బంది అంటే ఇబ్బందే ఉండదు, బట్ ఛాలెంజింగ్ అనిపించేది ఆఫ్ స్పిన్. ఎందుకంటే కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్కి ఆఫ్ స్పిన్నర్స్ కొంచెం ఛాలెంజ్ చేస్తుంటారు ఎవ్రీ టైమ్. సో ఇప్పుడు ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్గానే ఆడుతున్నారా మీరు? సో ఆ లెఫ్ట్ హ్యాండర్స్ అందరికీ అంటే అవసరం ఉన్నప్పుడు రైట్ హ్యాండ్కి మారిపోతారా? అది ఓన్లీ షాట్ కొట్టడానికి, స్విచ్ హిట్ కొట్టడానికి. ఆఫ్ స్పిన్నర్స్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆడడం చాలా ఇష్టం. ఫాస్ట్ బౌలింగ్ అంటే భయం ఏం లేదు? భయం ఏం లేదు. బాగుంది. ఇంతవరకు మీరు మాట్లాడుతున్న తీరును బట్టి మీకు మంచి ఆత్మవిశ్వాసంతో, చాలా ఉత్సాహంతో మీరు క్రికెట్ ఆటలో అప్పుడే బాగా పాతుకున్నారు. ఇక ముందు ముందు మీరు అనుకున్న ఆశయాలని సాధించగలిగి భారతదేశం టీంలోకి, తర్వాత ఇతర ప్రముఖమైన టోర్నమెంట్స్ అన్నిట్లో కూడా హైదరాబాద్ టీంలో మీకు స్థానం దొరికి ఐపీఎల్లో కూడా, ఐపీఎల్లో ఏ టీంకి సెలెక్ట్ అయితే బాగుంటుందని మీకు ఆశ? అట్లేం లేదు, బట్ లోకల్ టీం ఇష్టం, సన్ రైజర్స్ ఇష్టం. అండ్ సిఎస్కే కూడా బాగా ఇష్టం, ధోని ఆడతారు. సో సిఎస్కేకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుండే. సో సిఎస్కే ఆర్ ఎస్ఆర్హెచ్, బోత్ ఐ లైక్ బోత్ ద టీమ్స్. ఇప్పుడు క్రికెట్లో మీకు ఇష్టమైన ఆటగాళ్ళ పేర్లు అంటే ఒకటే చెప్పిన మీరు? యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఒకటే. యువరాజ్ సింగ్ కలిసిండ్రా? ఒక్కసారి చిన్నప్పుడు అండర్-14 మ్యాచ్ ఉండే, అప్పుడు విజయహజారే మ్యాచ్ ఆడడానికి యువరాజ్ ఉప్పలు వచ్చారు. అప్పుడు కలిసిన, ఫోటో దిగిన, కానీ ఆ ఫోటో లేదు నా దగ్గర. హిమతేజ, క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు మీరు ఇంజనీరింగ్లోనేమో 2019లో చేరినరు, అవునా, హైదరాబాద్లో. ఇప్పుడు 2024. మరి ఇంజనీరింగ్ చదువు ఈ లోపల కంప్లీట్ అయిపోయిందా? చదువు ఎట్లా నడుస్తుంది? పరీక్షలు ఎట్లా రాస్తున్నారు? ఏం సంగతి? చదువు నడుస్తూనే ఉంటుంది కదా సార్, ఎప్పుడు. అది ఎప్పుడు ఆగేది కాదు. అట్ ది సేమ్ టైం నా ఇంజనీరింగ్ అంటే క్రికెట్లో ఇంత టైం పెడుతుంటే చదువు ఎట్లా నిర్వహిస్తున్నారని. అదే, సో ఇంజనీరింగ్ అంత ఈజీ కాదు కాబట్టి కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు. అవి ఇంకా పూర్తి చేయలేదు నేను. దానికి కొంచెం టైం ఇవ్వాలి నేను. సో అది టైం ఇస్తే పాస్ అవ్వడం మీకు కష్టం కాదు? పెద్ద కష్టం కాదు, బట్ అంత టైం ఇవ్వలేకపోతున్నా. ప్రతిసారి అనుకుంటా కానీ అది కుదరట్లేదు. సరే, క్రికెట్కే ప్రాధాన్యం ఇచ్చి పోతున్నారు. అవును సార్. బాగుంది. కొడిమేల హిమతేజ, మీరు ఇంతసేపు మాట్లాడిన విషయాలు, క్రికెట్ గురించి మీరు చెప్తున్న తీరు, ఇదంతా కూడా వింటుంటే కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నది. మీ ఆట తీరును చూడలేని వాళ్ళందరూ కూడా ముందు జరిగే మీ మ్యాచ్ని టీవీలో చూసి అందరూ తెలుసుకొని మీ దాన్ని కూడా చూసి ఆనందిస్తారేమో. మీరు అనుకున్న ప్రగతి క్రికెట్ రంగంలో బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా కూడా ఇంతవరకు మీరు సాధించినవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు బాగా తీసుకుపోతే మీరు అనుకున్న ఆశయాలన్నీ సాధించి మంచి పేరు క్రికెటర్గా వ్యక్తిగతంగా ఆదిలాబాద్కు, అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి, ముందు దేశానికి కూడా కావచ్చు, మంచి పేరు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. ఆకాశవాణి ఆదిలాబాద్ స్టూడియోస్కి వచ్చి ఇట్లా మనసు విప్పి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు గల్లీ నుండి రంజీ దాకా
క్రికెట్ క్రీడలో రాణిస్తున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు కొడిమెల హిమతేజతో ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.